వచ్చింది. సంతకం పెట్టాక, ఇండియా పాకిస్తాన్ విభజింపబడ్డాక, ఇండియాకు ఎవరు నాయకత్వం వహించాలి అన్నప్పుడు నెహ్రూ పేరు వచ్చింది. అంతకుముందే రాలేదు. అంతకుముందు అందరూ సైనికుల్లాగా పనిచేసిన వారే. వీళ్ళు ఈ పటేల్ ఎవరైతే ఇప్పుడు హైలైట్ చేస్తున్నారో, పటేలే స్వయంగా ఉన్నాయి, దొరుకుతాయి. నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించింది లెటర్స్. ఆ నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన పుస్తకంలో పటేల్ ఉత్తరాలు కూడా ఉన్నాయి. అందులో ఏం రాశాడు? నెహ్రూ లాంటి నాయకుడిని నేను చూడలేదు. ఆయన మా అందరికంటే కూడా దేశానికి ఎక్కువ త్యాగం చేశాడు, ఎక్కువ కాలం జైల్లో ఉన్నాడు. అంత ధనవంతుడై ఉండి కూడా మాతో కలిసి తిరిగాడు, నిద్రాహారాలు మాని మాతో పనిచేశాడు. ఆయన నాయకత్వానికి మేము తలవంచక తప్పలేదు. అయితే గాంధీ తర్వాత నెహ్రూ తీసుకుంటున్న నిర్ణయాలు చూసి మేము అబ్బురపడ్డాము. ఆయన నాయకత్వ లక్షణాలను చూసి మేమంతా గర్వపడ్డాము అని రాసుకున్నాడు పటేల్.